నాకు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కూడా ఆయన చంద్రతేజ. మేమంతా ఒకటి. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు రావడం ఎంతో పేరైంది. రాజేదేమో అనుకున్నాను, గోవాలను చిన్నగా తీసుకొచ్చి కోసం పెట్టారు. వచ్చిన దానికి నాకు పరిపూర్ణంగా సంతోషం. ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈనాటి కార్యక్రమం చేసిన శ్రోతలకి, దయాశ్రీల పెద్దలకి నా యొక్క నమస్కారాలు. నెల్లూరులో ఉన్న ఆర్కెస్ట్రా అనే 40 సంవత్సరాల నుంచి నేను పెట్టిన సేవా లెటర్స్, రిజిస్టర్స్. తర్వాత విల్సన్ గారు ఒకసారి 85-87లో టౌన్ హాల్లో పాట పాడినప్పుడు అప్పుడు విన్నాను నేను. అప్పుడు విని ఆయన ఆహ్వానించిన మా ఆర్కెస్ట్రాలో పాడడానికి చెప్పి అప్పుడు ఫైర్ లైన్స్ అనే ఆర్కెస్ట్రా పెట్టి మునుగోడు కల్చరల్ సెంటర్లో అప్పటి నుంచి దగ్గర 40 ఏళ్ళ సహవాసం ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇట్లాగే కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన చేయాలని పట్టుబెట్టినప్పుడు ఏదో నా చేతనైనంత సహాయం చేశాను. జయప్రదం మీరందరూ వచ్చి జయప్రదం చేసినందుకు మీకు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ప్రభాత్ రెడ్డి గారు వారిని సత్కరిస్తున్నారు. గట్టిగా చెప్పడం వారికి కూడా తెలియజేద్దాం. మీరు కూడా ఈ కార్యక్రమంలో తమ గానాన్ని వినిపిస్తారు. ఒకరు ఈ గొప్ప సంగీత కార్యక్రమానికి చేసినటువంటి కళాభిమానులందరికీ నా నమస్కారం. ఆకాశ వీధిలో తారలే ఉన్న అందాల జాబిల్లి అసలు ఒక్కడే. తెలుగు చిత్రసీమలో ఎందరు గాయకులున్న మహాగాయకుడు ఘంటసాల ఒక్కరు. ఈ సృష్టిలో కొన్ని అద్భుతాలు ఒకే ఒకసారి జరుగుతాయి. లలిత సంగీతాన్ని మరలా పైకి తీసుకొచ్చి సినీ సాహిత్యానికి సాహిత్య సభకులను అంది పామరులు కూడాను ఆ సాహిత్యం అర్థమయ్యేటట్టుగా తన అద్భుత గళతోటి అలరించినటువంటి మహోన్నత గాయకుడు మన ఘంటసాల. ఈరోజు వారు మన ముందు లేరు. ఎన్ని దశాబ్దాలు గడిచినా ఇప్పటికి కూడాను 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల మందికి విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠ చేసి వారిని కొలుస్తున్నామంటే అది ఘంటసాల గారి యొక్క స్వరంలో ఉన్నటువంటి విద్వత్తులు. మనందరం వారి పాటలు వినడం, వారి తరంలో స్టార్టింగ్ మాట్లాడుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమం జరగడం మా నెల్లూరు వీళ్ళందరూ కూడా చక్కటి సదావకాశం చెప్పచ్చు. ఎందుకంటే అలాంటి మహా గాయకులు ఇప్పుడు విన్నారు కదా, ఆయన పాటలు, పద్యాలు అంతా ఘంటసాల గారి యొక్క పాటలు మనం గాయకులు నేర్చుకుని దాని మీద సంపాదన కూడా చేశారు. కచేరీ ఆయన పాటలు పాడి పలుచున్నారు. చాలా మంది మిత్ర సుశేమ వాళ్ళంతా కూడా సుందర. ప్రెస్కి ఫోటో దయచేసి సెలవు వేసుకొని నిలబడండి. ఈ కార్యక్రమానికి సభాముఖంగా చెప్తున్నాను, ఎవరు కూడా ₹1 ఖర్చు చేయలేదు. అంతా మా గురుదేవులు, మా వరప్రసాద్ వారి
నెల్లూరులో ఎవరిని నేను ఒక్క రూపాయి కూడా, ఎందుకంటే మనం కార్యక్రమం చేయాలంటే ఎవరిని అడిగినా చూపెట్టాం. సో వారు మహానుభావులు ఆయన ఉండగా శ్రీకృష్ణుడు గారు కూడా అర్జునుడికి